ఏ ఊళ్ళో చూసినా ఏమి నడుస్తుందా అంటే ఎక్కడిది ఎవడు కోటరు బాగా మాస్తాడు, ఎవడుకు ఓటుకు నోటు ఇస్తాడు, ఓటుకు 1000 ఇస్తాడా 2000 ఇస్తాడా, ఇక గిదే నడుస్తుందిలా. మరి గిదే చూస్తారా జనాలు? ఓటుకు నోటు చూస్తారా, ఓటుకు కోటరే చూస్తారా? మరి ఊరు అభివృద్ధిగా ఉండాలంటే, ఊరు బాగుపడాలంటే ఏ నాయకుడు కావాలి, యువకుడు కావాలన్నా, మంచోడు కావాలన్నా అని ఎన్నుకునే బాధ్యత ఎవరి మీద ఉంటుంది? మీ మీదనే ఉంటుంది. మరి ఆయనతో ఓటుకు కోటరిస్తే ఏమవుతుంది? 5 ఏళ్ళ దాకా ఆయననే బంగ్లాలు కట్టుకుంటాడు, ఆయననే పెద్దగా అవుతాడు తప్ప ఊరు అభివృద్ధి అయితే ఏం చేయడు. మరి ఓటుకు నోటు చూసుకుంటారా, కోటరు చూసుకుంటారా, ఊరు అభివృద్ధి చూసుకుంటారా, మంచి నాయకుడు యువకుడిని చూసుకుంటారా? ఇక మీ ఇష్టం. ఇక మీరు గదైతే నేను చెప్పే ముచ్చాడైతే గట్లున్నది. మరి గట్టిగా ఉండాలంటే ఎవరిని అనుకోవాలంటే ఇగో మంచి పసున నాయకుడినే అనుకోరాదు. ఏడ పని చేసి పెడతారని నమ్మకం ఉంటేనే ఎన్నుకోర్రి. ఆయనతో ఏమి లేదు, ఓటు పడంగానే తీసుకుపోయి ఎటో అమ్ముతో చూసినావా ఆయన అయితే నమ్మకురిగా.